అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ నగరవాసులను ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలు, పార్క్ అందాలను వీక్షించేందుకు రైలు బండి, వాటర్ ఫౌంటైన్లు, అమ్యూజ్మెంట్ జోన్ ఇలా పిల్లలు పెద్దలకు నచ్చే విధంగా రకరకాల ఆటలు, ప్రదేశాలు ఎన్నో పార్కుల్లో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతుంది. సాయం సంధ్య వేళ పిల్లలతో సరదాగా గడిపేందుకు నగరవాసులు కుటుంబ సమేతంగా పార్కుకు వస్తుండడంతో సందర్శకులతో పార్క్ కిటకిటలాడుతోంది. నగరవాసులు కుటుంబంతో సరదాగా గడపాలంటే మాల్స్, సినిమాలు, హోటల్స్, ఎగ్జిబిషన్స్కి మాత్రమే వెళ్తుంటారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కుటుంబంతో సరదాగా గడిపేందుకు, వినోదాన్ని పొందేందుకు నగరంలో సరైన ప్రదేశమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ అధునాతన హంగులతో నగరవాసులకు వినోదాన్ని పంచుతుంది విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్. శిథిలావస్థకు గురైన పార్కును విజయవాడ నగర పాలక సంస్థ 2.56 కోట్ల రూపాయలతో పునరుద్ధరించింది. పిల్లలు, యువత, పెద్దలకు నచ్చే విధంగా ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. 8.68 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్లో స్కేటింగ్ రింగ్, రోజ్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, కెఫెటేరియా, ఫౌంటైన్లు, పాతకాలపు రైల్ స్టేషన్, బయోడైవర్సిటీ మ్యూజియం, చిల్డ్రన్స్ ప్లే జోన్, పార్టీ ఏరియా, అమ్యూజ్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్లే జోన్ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల ఆట పరికరాలను అమర్చారు. పార్క్ ఆవరణలో చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పెద్దలకు 20 రూపాయలు, పిల్లలు 10 రూపాయల టికెట్గా నిర్ణయించారు. ప్రకృతిగా దగ్గరగా పచ్చని చెట్ల నడుమ కుటుంబంతో సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశంగా పార్క్ను తీర్చిదిద్దారు. పార్క్లో ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్లు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పిల్లలు కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడుతూ, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడానికి బదులు ప్రకృతికి దగ్గరగా గడుపుతూ, ఆడుకుంటూ ఆనందాన్ని పంచేందుకు అనువైన ప్రదేశంగా నిలుస్తోంది. పార్క్లో ఉన్న పచ్చని మొక్కలు, వాటర్ ఫౌంటైన్లు, అమ్యూజ్మెంట్ పార్క్, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూర్చుని చూసేందుకు చిన్న రైలు బండి కూడా ఉంది. ఆ రైలులో కూర్చుని పార్క్ అంతా చక్కర్లు కొట్టొచ్చు. పార్క్లో ఉయ్యాలలు, జారుడు బలలు, హెలికాప్టర్ ఇలా వివిధ రకాల ఆట పరికరాలతో పిల్లలు ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్లో టోరాటోరా, జైంట్ వీల్, డిస్కో, సర్ఫర్, బంపింగ్ కార్స్, విఆర్ జోన్, టాయ్ ట్రైన్, కిడ్స్ పెడల్ బోట్, కిడ్స్ కార్స్, సెల్ఫీ బూత్స్ ఇలా 25 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంతేనా, 3D కళ్లద్దాలను ధరించి 9D మ్యాక్స్ థియేటర్లో సినిమాలు చూస్తూ థ్రిల్ పొందొచ్చు. ఒళ్ళు గగురు పుట్టించే స్కేరీ హౌస్ కూడా ఉంది. నగరవాసులు కుటుంబ సమేతంగా వచ్చి పార్కులో గడుపుతున్నారు. ఆధునీకరించిన పార్క్ ఎంతో బాగుందని, అందరికీ వినోదాన్ని పంచుతోందని సందర్శకులు చెబుతున్నారు. అందరికీ నచ్చేలా, మెచ్చేలా రాజీవ్ గాంధీ పార్క్ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు రవి తెలియజేశారు. మాల్స్కు తీసిపోని విధంగా విఆర్ జోన్, ప్లే జోన్ అన్నీ ఉన్నాయని చెప్పారు. 9D మ్యాక్స్ థియేటర్ ఏపీలో మొదటిది. 24 సీట్లతో పార్క్లో ఏర్పాటు చేశామన్నారు. స్కేరీ హౌస్ను 1000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశామని, ట్రంప్లిన్ పార్క్ కూడా ఉందన్నారు. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్లో ఉన్నామండి. ఇది రీసెంట్గా చాలా డెవలప్ చేశారు. పిల్లలు వచ్చిన దానికి ఇక్కడ వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఆడుకోవడానికి కానీ ప్లేసెస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ టోరాటోరా కానీ, జైంట్ వీల్, డిస్కో సర్ఫర్, బంపింగ్ కార్స్ యాక్టివిటీస్, విఆర్ జోన్, టాయ్ ట్రైన్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కనీసం 4 to 5 అవర్స్ ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేసి ఇదంతా ఎంజాయ్ చేయడానికి చాలా అయితే మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి. మేజర్గా ఏంటంటే పిల్లలు దగ్గర నుంచి మనం మొబైల్స్ తీసేసి నేచర్కి దగ్గరగా ఉంచే పరిస్థితులు ఈ రాజీవ్ గాంధీ పార్క్లోనే అవుతుందండి. ఈ పార్క్ని కమిషనర్ గారు, నగర మేయర్ గారు ఎంతో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రజల కోసం అందుబాటులో తీసుకొచ్చారు. పిల్లలు కూడా రోజు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే విజయవాడలో ఇంతవరకు మనకి సరైన ఎంజాయ్మెంట్ కానీ, లేకపోతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్లేసెస్ అనేవి మన దగ్గర లేవు. సో కామన్ పీపుల్ కానీ, లేకపోతే రెగ్యులర్ పబ్లిక్ ఒక 20 రూపాయల ఎంట్రీ టికెట్తో పెద్దవాళ్ళు, ఒక 10 రూపాయల ఎంట్రీ టికెట్తో పిల్లవాళ్ళు ఇక్కడ కనీసం 6 to 8 అవర్స్ కంప్లీట్ ఫుల్ ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇలాంటి మాల్స్లో దేనికి తగ్గకుండా ఉండేటట్టుగా 9DX థియేటర్ ఏపీలోనే ఫస్ట్ టైం అనమాట. 24 సీటింగ్తో ఉంది. దాని పక్కన స్కేరీ హౌస్ వచ్చేసరికి 1000 SFTతో ఉంది. ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు. అండ్ విజయవాడలో ఫస్ట్ టైం ట్రాంపోలిన్ పార్క్ ఓపెన్ టు పబ్లిక్. బయట అయితే దాని కాస్ట్ చాలా వరకు చోట్ల చూస్తే 800 నుంచి 900 ఉంటుంది పర్ అవర్. ఇక్కడ మనం వచ్చే పబ్లిక్ కోసం వాళ్ళ సదుపాయార్థం ఇక్కడ పర్ హాఫ్ అన్ అవర్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ విఆర్ జోన్ కానీ, ట్రైన్ కానీ,
ఇంకా చాలా యాక్టివిటీస్ లైక్ ట్రాంపలిన్, ఇన్ఫ్లేటబుల్, కిడ్స్ పెడల్ బోట్, కిడ్స్ కార్స్, మీరు మంచి మంచి షూటింగ్స్ తీసుకోవడానికి లేకపోతే సెల్ఫీ బూత్స్ అలాంటివి కూడా ఉన్నాయి. జైంట్ వీల్ అనేది పెద్దది కాకుండా మినీ ఫెర్రీస్ వీల్ పిల్లల కోసం ఎంజాయ్ చేసేటట్టుగా ఇలాంటి కనీసం 25 యాక్టివిటీస్ మన ఈ రాజీవ్ గాంధీ పార్క్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. విజయవాడలో ఎక్కడ చూడలేదండి, చాలా బాగుంది. 390 రాజీవ్ గాంధీ పార్క్లో ఎక్సలెంట్గా ఉంది, అసలుకి ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఇవి అంతా రాజీవ్ గాంధీ పార్క్లో ఇదంతా కొత్తగా డెవలప్ చేశారు. ఇవి చూద్దామని మేము వచ్చాము. ఇప్పుడు చూసిన వాళ్ళని చూస్తే చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉందన్నారు. మేము కూడా వెళ్దామని వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు ఎన్ని చూసిన వరకు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంతవరకు విజయవాడలో ఎక్కడా లేదు, ఇది ఫస్ట్ టైం పెట్టారు, బాగున్నాయి. మాది గుంతకల్ అండి. మా అబ్బాయిని మేము ఇక్కడ 13 సంవత్సరాల నుండి పిలుచుకొని వస్తున్నాము. చాలా మేము ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్లో ఎప్పుడూ చూడలేదు, చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అన్ని గేమ్స్ బాగా ఆడుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో సహా అన్ని చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ సపరేట్గా ఉన్నాయి. ట్రైన్ అని మంచిగా గేమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే నాకు గేమ్ స్టోర్ అది బాగా నచ్చింది. ఒక 7 months నుండి వస్తున్నాను, డైలీ వస్తా. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సూపర్ ఉంది. డే బై డే ఆగకుండా ప్రతి డే వస్తాను, బాగుండిద్ది. సరదాగా ఆడుకోవడానికి, జంప్ చేయడానికి అంతా బాగుండిద్ది. కాకపోతే కొంచెం డైలీ వస్తే బాగుండిద్ది, కాకపోతే ఏంటంటే కుదరదు కదా చాలామందికి. అది ఇంతకుముందు మా చిన్నప్పుడు వచ్చినప్పుడు దాని మీద ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అప్పుడు కంటే ఇప్పుడే బాగుంది. మేము లాస్ట్ ఫిబ్రవరిలో కూడా వచ్చాము, అప్పటికంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయండి, బాగుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి బాగుంది. ఇంతకుముందు ఈ పార్కు కన్నా ఇప్పుడు దీంట్లో ఫెసిలిటీస్ కానీ ఇంకా ఇతరత్ర యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్గా పిల్లలు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఇది ఇప్పుడున్న ఆహ్లాదకరమైన ఈ విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇదే మంచి ప్లేసు. ఈ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ఎవరికైనా సరే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి యాక్టివిటీస్ ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అందులో పండగ సీజన్లో కానీ వేరే ఇతరత్ర సెలవుల టైంలో కూడా బాగా స్పెండ్ చేయడానికి అవకాశం బాగా ఉంది ఇక్కడ. తప్పకుండా అంటే అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్పెండ్ చేసుకోవడానికి 4 to 5 hours వరకు స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది.